महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది. మిత్రక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్య తుల వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతువు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదైతే భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం రాశి వాళ్ళకి చాలా వరకు ప్లెజెంట్ అండ్ ప్లస్ అనే చెప్పాలా. 13 నెలల అష్టమంలో ఉండాల్సిన గురుడు అతిచారంతో కనీసం వాళ్ళకి భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్కి, ఒక టెన్షనబుల్ ప్రాబ్లమ్స్కి గురుడు చాలా వరకు కూడా సొల్యూషన్ చూపిస్తారు అక్కడ. అలాగే దశమ స్థానంలో కూడా కేతువు లాంటి ఒక గ్రహం కేంద్ర స్థానంలో ఓకే మొత్తానికి పర్వాలేదు అన్నట్టుగా ప్రొఫెషన్ పరంగా కూడా తీసుకెళ్తూ ఉంటుంది. 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ మనకు మెయిన్గా. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆది సోమ గురు శుక్ర శని 5 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం, లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక ఫ్రెండ్స్తోనో వీళ్ళ టీం మెంబర్స్తోనో టీంలో ఉన్న వాళ్ళతోనో అనవసరమైన క్లాషెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విత్ ప్రాఫిట్ గురించి సంబంధించిన విషయాల గురించి మాత్రమే. జనరల్గా మీరు మామూలుగా ఉన్నంతసేపు ఏముండదు, కానీ ఇంక్రిమెంట్ ఏమన్నా అడిగినా, హైక్ ఏమన్నా అడిగినా, వ్యాపారంలో ప్రాఫిట్ గురించి అడిగినా, సో అండ్ ప్రొఫెషన్ పరంగా మీరు చేసే జాబ్లో మీరు చేస్తున్న పనిలో రికగ్నేషన్కి సంబంధించిన విషయాల్లోనూ వీటికి సంబంధించి కొన్ని ఇంపాక్ట్స్ అనేవి వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ వాడు ఇక్కడ లాభాధిపతి బుధుడు కూడా మీకు చక్కగా రాశిలో ఉన్నాడు, కానీ వక్ర స్థితిలో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి ఇక్కడ చూసినప్పుడు వ్యాపారపరంగా తీసుకునే డెసిషన్స్లో ప్రాఫిట్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా యాన్సిస్ట్రల్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, ఇన్లాస్ త్రూ రీత్యా కావచ్చు, కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ముఖ్యంగా ఏంటంటే అక్కడే కుజుడు ఉన్నారు, అక్కడే రవి ఉన్నారు, అక్కడే బుధుడు కూడా ఉన్నారు. సో మార్స్ అండ్ సన్ రెండు కూడా ఇక్కడ మెయిన్గా మనకి వెరీ అగ్రెసివ్ ప్లానెట్స్ అండ్ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్. ఇలాంటి అగ్రెసివ్ ప్లానెట్స్ ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి ఇక్కడ రాశిలోనే ఉన్నారో కొంచెం ఆవేశము, అగ్రెసివ్నెస్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశిలో ఈ కుజుడి యొక్క సంచారం కావచ్చు, అంటే ఇటు వర్క్ ప్రెషరు, బాస్ ప్రెషరు, ప్రొఫెషనల్ ప్రెషరు అంటే ఇలాంటివి కొంచెం వీళ్ళని ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి. సో స్వభావ రీత్యానే ఇక్కడ రవి కుజులు లాంటివి రెండు కూడా అగ్రెసివ్ అండ్ కొంచెం ఫైరీ ప్లానెట్స్ అవటం వల్ల కొంచెం రాశిలో ఈ యొక్క గ్రహాలు మనకి జనరల్గానే ఒక రకమైన అగ్రెసివ్నెస్ ఏంటిది అనే ఒక అంటే ఈ టైంలో వెరీ ఇన్ఫ్లుయెన్సేటివ్గా, వెరీ ఇమీడియట్ బాస్ వీళ్ళ ప్రెషరే ఎక్కువ ఉంటూ ఉంటుంది.
దానికి తోడు బుధుడికి కూడా ఇక్కడ కొంచెం రిట్రగ్రేషన్లు ఉండటం వల్ల ఎవడైతే మీకు హెల్ప్ చేయాలో, ఎవడైతే మీ సర్కిల్లో ఉన్నాడో ఆడు మీ మాట వినకపోవటం, ఆడి మాట వింటే కదా నేను చేసేది అని మీరు అంటాం. ఇలాగా మీ సర్కిల్లో ఉన్నోళ్ళు మాట వినకపోవటం, మీ యాటిట్యూడ్ ఆడి యాటిట్యూడ్ సరిగ్గా కలవకపోవటము, ఇలాంటి సమస్యలేవో కొన్ని వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రాపర్గా ఒక టీముని నడపాలంటే ఆ టీంలో ఉన్నోడు కరెక్ట్గా మనతో సహకరిస్తేనే మనం నడపగలుగుతాం. ఆడికి పూర్తిగా మనకు వ్యతిరేకంగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవో చిన్న చిత్తగా కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాలు చూస్తే 1000 స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. సో జనరల్గా ఆయన ఓన్ హౌసే అది, వ్యాపార రీత్యా కొంచెం ఖర్చులు ఉండటం కావచ్చు, అలాగే ప్రవాసానికి స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఈ జర్నీస్ ఎక్కువ ఉండే ఆస్కారాలు కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఆ జర్నీస్ రీత్యా కూడా కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. మీకు ఏదైతే మానసికంగా ఆనందం కలిగించే ఉంటాయో మీ మానసిక ఆనందం కోసం కొన్ని ఖర్చులు పెట్టుకునే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్ర శనివారాల్లో ఏదైతే మనం ఎంతో చెప్పుకున్నామో ఇలాంటి ఒత్తిడి చాలా అంటే సీజనల్గా వచ్చే ఆరోగ్య పరిస్థితులు రీత్యా కావచ్చు, సో ఈ విధమైన స్ట్రెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గురు శుక్ర శనివారాల్లో ఎక్కువ వృశ్చిక రాశి వాళ్ళు మైండ్ని కొంచెం కూల్గా, ఆవేశంతో కాకుండా కొంచెం నిదానంతో ఉండడానికి ఎక్కువ ట్రై చేయటం అనేది మంచిది. ఇరిటేట్ చేసేవాళ్ళు జనరల్గా ఉంటారు డెఫినెట్గా, బట్ దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ రాశిలో ఉన్న బుధుడు, రవి, కుజుడు ముగ్గురు యోగించేవాళ్ళు కాదు, అనేకమైన ఆలోచనలు ఏం చేయాలా అని. సో ఇలా కొన్ని ఇబ్బందులు. సో కాబట్టి ఈ రాశికి జనరల్గా శత్రుక్షేత్రంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీరు ప్రియాంగ గుళికాశ్యామ బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే 8th లార్డ్ కూడా అయ్యాడు ఇక్కడ. ఆయన ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కూడా కొంచెం బుధుడు కొంచెం ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు ఉంటాయి, నర్వ్స్ రిలేటెడ్గా కానీ మజిల్ రిలేటెడ్గా కానీ. కాబట్టి ఇక్కడ కేజింపావు పెసలో ఒక గ్రీన్ క్లాత్ బుధవారం పూట దానం ఇచ్చుకోవటం, చక్కగా వినాయకుని పూజ చేసుకోవటం, విఘ్నాలు కలగకుండా ఉండటం కోసం చేస్తే ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.